కృష్ణారావు గారిని సవినీయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఎఫ్సిఐలో ఆ కార్యక్రమాల్లో ఉన్నా కూడా మనకి టైంని కేటాయించి హైదరాబాద్ నుంచి రావడం మనందరికీ కూడా చాలా సంతోషదాయకం. ఇక విశాఖపట్నం శిష్టకరణ సంఘం అధ్యక్షులు శ్రీ గొడవ ప్రభాకర్ దాస్ గారిని వేదిక మీదకి సవినీయంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే విజయనగరం శిష్టకరణ సంఘం అధ్యక్షులు గౌరీశ్వరరావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా సవినీయంగా ఆహ్వానిస్తున్నాం. విజయనగరం జిల్లా గౌరవ అధ్యక్షులు ఆనంద్ గారిని కూడా సవినీయంగా రావాల్సిందిగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సిస్టా హెల్పింగ్ హ్యాండ్స్ అంటే ఇంకా స్టేజ్ మీదకి ఆహ్వానించే ముందుగా సిస్టా హెల్పింగ్ హ్యాండ్స్ టీంను మీ అందరికీ పరిచయం చేయబోతున్నానండి. మొట్టమొదటిగా దీనికి మూల స్తంభాలైనటువంటి ఇద్దరు ఉన్నారు. శ్రీ అనంత ప్రసాద్ గారు, శ్రీ ఉమామహేశ్వరరావు గారు. ఇందులో చాలా ఎక్కువ యాక్టివ్ పార్ట్ తీసుకొని ఈ రోజు ఈ కార్యక్రమం చాలా ఇంత దిగ్విజయంగా జరగడానికి కారణం ఏంటంటే మహిళా సభ్యురాలు బలివాడ లక్ష్మి గారు. మన హర్ష చిన్నవాడైనా మనసులో చాలా పెద్దవాడు, పెద్ద పెంకి హరికృష్ణ. ఇంకా మన అందరికీ సుపరిచితుడు, చాలా గ్రూపుల్లో ఉంటాడు, అన్ని విషయాల్లోనూ ముందుంటాడు, శ్రీ భాసూరి శ్రీనివాసరావు. చివరిగా నా పేరు ఢిల్లీ శంకర్ పట్నాయక్ అండి. నేను కూడా హైదరాబాద్ నుంచే వచ్చాను. సిస్టా హెల్పింగ్ హ్యాండ్స్లో నేను కూడా క్రియాశీలకమైనటువంటి ఒక మెంబర్ని. ధన్యవాదాలు. వేదిక మీద సవినయంగా ఆహ్వానిస్తూ శ్రీ అనంత ప్రసాద్ గారు. ఈ కార్యక్రమాలు మొదలైన దగ్గర నుంచి అంటే చాలా మంది మనం ఇతర సంఘాల్లో కూడా చూస్తుంటాం. కమ్మ, గౌడ లేదా వెలమైనటువంటి సంఘాలు బోల్డ్ కార్యక్రమాలు చూస్తుంటాం. కొంతమంది కలెక్షన్ దిగులు కనబడతారు. వాళ్ళు ఏదో ఆ పని చేస్తాం ఈ పని చేస్తామని డబ్బులు కలెక్ట్ చేస్తారు తప్ప దాని అకౌంటబిలిటీ ఉండదు, దాని ట్రేసిబిలిటీ ఉండదు. మీ అందరికీ సవనీయంగా నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే సిస్టా హెల్పింగ్ హ్యాండ్ అనే ఏదైతే ఈ టీం ఉందో తెర ముందే కాదు తెర వెనక కూడా రోజుకి 24 గంటలు పనిచేస్తున్నారండి. దానికి లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా నేను గ్రూపుల్లో పెట్టాను. నిన్న రాత్రి 10:40కి వచ్చి డొనేషన్ ఇస్తే వెంటనే దాన్ని పేపర్ మీద రాసి అన్ని గ్రూపుల్లో కూడా చేశారు. అంత బిజీ షెడ్యూల్లో కూడా చేస్తున్న వ్యక్తి శ్రీ ఉమామహేశ్వరరావు గారు. సో 100% ట్రాన్స్పరెన్సీ, 100% అకౌంటబిలిటీ. ఇందులో ఏ స్వార్థం కానీ, ఇందులో ఏ రకమైనటువంటి లోటుపాట్లు కానీ ఏమీ ఉండవండి. ఇక్కడున్న వాళ్ళే కాదు, దేశం నలుమూలలో ఉన్న ఏ శిష్టకరణ జాతికి సంబంధించిన వాడైనా సరే, అరే మీ శిష్టకరణ హెల్పింగ్ హ్యాండ్స్లో ఈ రూపాయి తిన్నారు, ఈ రూపాయి తప్పు జరిగింది అని చెప్పితే సగౌరవంగా నలుగురు ముందు లెంపలేసుకుంటాం. అది గర్వంగా మేము చెప్పగలుగుతాం. కాబట్టి ఇంత నిమగ్నతతో, ఇంత శ్రద్ధతో చేస్తున్న మా అందరికీ ఒక ఉత్ప్రేరకంగా మీ భాషణం కావాలి, ఒక ఉత్ప్రేరకంగా మీ అందరి తాలూకా ఆశీర్వచనాలు కావాలి. మా స్ఫూర్తిని ఇంకా పదింతలు చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. కానీ చాలా ఆనందంగా ఉందండి. ఇంతమంది మహానుభావులు వచ్చారు, ఇంతమంది బంధువులు వచ్చారు. చూడడానికి పండుగ లేదు ఉందా లేదా? ఇదే కదా పండగ, ఇదే కదా పండగ. పండగ అంటే ఇదే. శిష్టకరణ బంధువులందరూ ఉన్నదే ఇదే పండగ. మనం కలుసుకోవాలి. మనలో ఉన్నటువంటి పొరపక్షాలు ఏమైనా ఉన్నా ఇలా కలుసుకున్న చోట అరే మనందరం బాయ్ అనుకోవాలి. అంతే తప్ప పెంచుకుంటే వృధా. కాబట్టి ఈ కార్యక్రమంలో నేను ఇంకా చిన్నవాడిని కాబట్టి ఎక్కువగా దీని గురించి నేను సమయం తీసుకోకుండా వేదిక మీదకి రావాల్సిందిగా శ్రీ హరిబాబు గారిని పిలుస్తున్నాం. విశాఖపట్నం జిల్లా ప్రధాన కార్యదర్శి, నలుగురి నోళ్లలో నాన్కు, ఎప్పుడు కూడా వాట్సాప్లో నిరంతరం 24 గంటలు మీతోనే అన్నట్టుగా ఉన్న శ్రీ బలివాడ హరిబాబు. శుభోదయం ఆయనతోనే. చాలా సంతోషం అండి, చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది అంటే శిష్టకరణ జాతి ఒకప్పుడు అండి. నేను బొబ్బిల్లో చదువుకున్నాను. బొబ్బిల్లో సంస్థానం హై స్కూల్లో పట్నాయకు అంటే భయం. ఇప్పటికీ కూడా పాత రోజుల్లో ఎన్వీఆర్ సత్యనారాయణ, శివనాయుడు, పైతల్ నాయుడు వాళ్ళ నాయుళ్ళు బ్రాహ్మిన్స్. ఎన్వీఆర్ సత్యనారాయణ బ్రాహ్మణం అయినా కూడా ఒరే మీ పట్నాయకులతో మేము పట్టుకోలేమరా అనేవాళ్ళు. అంటే తెలుగు పద్యం చదివితే మన వాళ్ళు పిల్లలు
అలా ఉండిపోయేవారు, మ్యాథ్స్ చేస్తే అలా ఉండిపోయేవారు. సో అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి మన శిష్టకరణ జాతి ఈ రోజున నెమ్మదిగా కలుషితం అవడంతోనో లేకపోతే వేరే వేరే ఇతరత్ర కారణాల వల్లనో ఆర్థికంగా ఉన్నటువంటి లోటుపాట్ల వల్లనోనేమో కొంత మార్పు చెందుతుందండి. ఆ మార్పును అరికట్టే క్రమంలో ఇదొక సేవా కార్యక్రమం. ఎవరైతే మన శిష్టకరణాల్లో బీద బడుగు జీనగణ బంధువులు ఉన్నారో వాళ్ళకు వాళ్ళ తాలూకా కార్యక్రమంలో అరే మాకు ఈ లోటుపాట్లు ఉన్నాయని చెప్తే ఎంతో కొంత ఇంతింతై వటుడింతింతై అన్నంతగా ఈ రోజున చిన్న కార్యక్రమం చేసాం. 1వ కార్యక్రమంలో మొదలు పెట్టుకుని మొన్న ఒక 24వ కార్యక్రమాల వరకు అందులో కొన్ని మేము పర్సనల్గా వెళ్ళి చూస్తే కొంతమందికి పెరాలసిస్ వచ్చి ఒక అతను ఐఐటి అండి, ఐఐటిలో ఇంజనీరింగ్ చేసి ఐఐఎంలో ఎంబీఏ చేసి దివ్యంగా ఒక వెలిగిన ఒక వ్యక్తి ప్యారలైజ్ అయిపోయి వాళ్ళ అబ్బాయికి చదువులేని పరిస్థితుల్లో ఉంటే ఎవరిని అడగలేని పరిస్థితుల్లో మనకి శిష్టకరణాలు కొంచెం అహం ఎక్కువ, మనం అంత వేగంగా ఎవరికి చేయి చాచలేము. అటువంటి వాళ్ళని మనం ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారు? కాబట్టి అటువంటి సదుద్దేశంతో మన వాళ్ళు శిష్టకరణ జాతిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళు ఈ పరిస్థితుల్లో ఈ ఇబ్బందుల్లో ఉన్నారు అని అంటే వాళ్ళని కాపాడడంలో ముందుండే మన శిష్టకరణ కుల సంఘాలు కానీ వాళ్ళన్నిటితో పాటు మేము ఉన్నానని చెప్పడానికే ఈ శిష్ట హెల్పింగ్ హ్యాండ్స్ అండి. దయచేసి మీరందరూ కూడా స్ప్రెడ్ చేయండి. మీ అంతా మీరు ఎలాగో మీరు సేవలు చేస్తున్నారు, ఈ విషయాన్ని మీరు స్ప్రెడ్ చేయండి. ఎక్కడైనా సరే కడు బేదరకంగా ఉన్నవాళ్ళు ఏమైనా కష్టంలో ఉంటే అరే పలానా టీం ఉంది మీరు వాళ్ళని కలవండి అంటే మా టీము మెంబర్స్ మీ దగ్గర ప్రత్యక్షంగా వస్తారండి. వచ్చి ఇప్పుడు ఈ కార్యక్రమం వచ్చిందంటే లక్ష్మి గారు సుమారు ఒక 15 సార్లు వచ్చి ఉంటారు, బాసూరి శ్రీనివాసరావు గారు, హర్ష గారు, తర్వాత శ్రీ శాకర్ గారు, వీళ్ళందరూ మోహన్ రాజు గారు, వీళ్ళందరూ వాళ్ళ సొంత ఖర్చులతో. ఇంకొక మేటర్, ఈ కార్యక్రమాల్లో ఎక్కడ కూడా ఏ మెంబరు కూడా ₹1 పన్ను తీరండి. సొంత ఖర్చులతోనే వస్తారు, సొంత ఖర్చులతోనే భోజనాలు తింటారు, సొంత ఖర్చులతోనే అన్నీ చేస్తారు. కాబట్టి ఇది మీరు ఇచ్చే ప్రతి రూపాయికి, మీరు ఇచ్చే ప్రతి అనా పైసాకి ఇందులో మీకు వాల్యూ కనబడుతుంది. ఆ వాల్యూ కనబడిన నాడు మొట్టమొదటిగా మీ ముందు నేను నిలబడతాను, మీ ఎడం కాలు చెప్పు తీసుకున్నాను కొట్ట. ఇది నేను గంటాపరంగా చెప్తున్నాను, ఎందుకంటే చాలా మంది చాలా ప్రోగ్రామ్స్ శిష్టకరణాలకు ఇచ్చేసేస్తాం కలెక్షన్ చేస్తున్నారు కానీ దాన్ని ప్రాపర్ వేలో ఖర్చు పెట్టట్లేదు. బొకేలకి, షాలువాలకి, ఇంకా వచ్చే వాళ్ళకి భోజనాలకి వాళ్ళకి వీళ్ళకి ఖర్చు పెడుతున్నాం. ఇందులో ₹1 కూడా ఖర్చు కాదండి. మేము వచ్చాం, మా సొంత ఖర్చులతో వచ్చాం, మా సొంత ఖర్చులతో మేము భోజనం చేస్తాం, సొంత ఖర్చులతోనే వెళ్ళిపోతాం. కానీ మా మోటో ఒకటే, శిష్టకరణ జాతిలో ఎవరు కూడా దిక్కులేని చావకూడదండి. మనం లేవండి, మనం లేవా? శిష్టకరణ జాతి అని మనం అంటాం కదా. మన అన్నవాడు ఎవడు కూడా ఒకే ప్రారంభం, దాన్ని ఎవడేం చేయలేడు. భగవంతుడు అందరికీ ఒకే సంపద, ఒకే ఆరోగ్యం, ఒకే రాశి ఇవ్వడు. అయితే మనం ఉన్నాం కదా, ఎంతో కొంత చేద్దాం, ఎంతో కొంత వీలైనంత. ఇప్పుడు ఈ గ్రూప్లో మేము పెట్టాక సుమారు ఒక 150 నుంచి 200 మంది స్పందించారు. చాలండి, ఇంకా స్పందిస్తారు. ఆ స్పందన ఇంకా రెట్టింపు అవ్వాలి, ఇంకా ఎక్కువ అవ్వాలి. ఈ శిష్టకరణ హెల్పింగ్ హ్యాండ్స్ ఇలాగా కార్యక్రమాలు కొనసాగించుకుంటూ మీ అందరి సమావేశంలో మీ అందరూ తోడుగా 100వ కార్యక్రమం కూడా మేము చేస్తాం. దానికి మీరు అందరూ రావాలి, మీ తోడ్పాటు కావాలండి. మాలో లోటుపాట్లు ఉన్నా కూడా మీరు చెప్పండి. ఇప్పుడు మన ఉమామేశ్వర గారు కార్యక్రమం తాలూకు వివరాలన్నీ చెప్తారు. ఎవరెవరు ఎక్కడ ఇచ్చారు, ఎంత ఖర్చు పెట్టాం, ఇందులో ప్రతిదీ ట్రాన్స్పరెన్సీ ఉంటుందండి. ఇందులో మీకు ఏదైనా లోటుపాటు ఉంటే ఖచ్చితంగా మీరు అడగండి. అడగాల్సిన బాధ్యత మీ మీద ఉంది, చెప్పాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. బాధ్యత అనేది శిష్ట హెల్పింగ్ హ్యాండ్స్ తాలూకా మొట్టమొదటి మోటో, ట్రాన్స్పరెన్సీ 2వ మోటో, అకౌంటబిలిటీ 3వ మోటో. ఈ 3 కూడా దీనికి 3 ఇవైతే ఈ శిష్టకరణ టీం ఏదైతే ఉందో నిర్విరామంగా పనిచేస్తుంది 4వ పాదం అండి. కాబట్టి మీ అందరూ కరతాళధ్వనులతో మా అందరినీ ఆశీర్వదించండి. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మేము ముందు చేస్తాము. ఇక కార్యక్రమంలో ముందుకు వెళ్తూ ఈ కార్యక్రమంలో ఇంతవరకు ఎట్లా జరిగింది, ఎప్పుడు స్టార్ట్ చేశాము, ఈ 25వ ఈవెంట్లో ఎవరెవరు ఎట్లా ఇచ్చారు, దానికి ఏ రకమైనటువంటి స్పందనతో ఈ లక్ష్మి గారు కానీ మిగిలిన టీం గారు కానీ ఎట్లా దాన్ని ఖర్చు పెట్టారు, ఇప్పుడు రిమైనింగ్ అమౌంట్ ఎంత ఉంది, ఆది వివరాలన్నీ కూడా మన ఉమామహేశ్వర గారు ఇస్తారు. ఉమామహేశ్వర గారు.
అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏది అయితే బుక్లే సిస్టర్ హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ అనేది 23/5/2021 నాడు ఇది ఆవిర్భవించిందండి. అయితే ఇది ఎందుకు ఎలా ఆవిర్భవించిందంటే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలిపోతుంది. అభివృద్ధి చెందే దేశంగా ఇప్పుడు మిగులుతుంది. ఫస్ట్కి వచ్చి మన దేశం దాకా ఎందుకు మన సృష్టికరణం బంధువుల గురించి ఆలోచిద్దాం, సృష్టికరణ కులం గురించి ఆలోచిద్దాం. సృష్టికరణంలో కుల పెద్దలు చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ వాటికి ట్రాన్స్పరెన్సీ లేదు. వాళ్ళు చేసేవి చాలా గొప్ప కార్యక్రమాలు, కానీ చాలా ట్రాన్స్పరెన్సీ లేదు. వాళ్ళు చేసింది ఇంకా డబ్బులు పెట్టుకుంటారు, కానీ సామాన్యంగా మనం ఎలా ఆలోచిస్తామంటే ఇందులో ఏదో కాన్సెప్ట్ మనం చాలా తరచుగా వింటుంటాం, మన చుట్టుపక్కల వింటుంటాం చాలా మందికి. ఎందుకంటే వాడు అది పెట్టాడో వాడికి ఏదో వచ్చేస్తుందండి. మన కులం మొత్తమే కాదండి, మొత్తం సొసైటీ చాలా సంస్థలు ఏర్పడ్డాయి. పేదరిక నిర్మూలన మన చిన్నప్పటి నుంచి ఇది చాలా గొప్పగా చదువుకున్నాం. చిన్నప్పటి నుంచి దీనికోసం చాలా సంస్థలు నెలకొన్నాయి, కానీ పేదరికంలాగా ఉండిపోయాడు, పేదోళ్ళలాగా ఉండిపోతున్నాడు. నేను చాలా మటుకు చూశాను. నేను అంతకుముందు వీకేరియూ అనే సంస్థలో పనిచేశాను. ఆ వీకేరియూ సంస్థ ఏంటంటే ఇలాంటి చాలా సేవా సంస్థలు నెంబర్ 1, 2, 3, 4 ఇలా క్రమబద్ధంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అనమాట. కానీ వాళ్ళు మంచి నిస్వార్థంగానే పనిచేస్తున్నారు, కానీ ట్రాన్స్పరెన్సీ లేదు. ఎవరికి ఎంత ఖర్చు పెడుతున్నారో లెక్క లేదు. ఆ లెక్క లేకపోవడం వల్ల మనలాంటి సామాన్యులు ఏమనుకుంటామంటే అక్కడ ఏదో వస్తుంది వాళ్ళకి, తద్వారా వాళ్ళు పెద్దోళ్ళు అయిపోతున్నారు. మనం ఆలోచిస్తాం, కానీ వాళ్ళు వెనకాల ఎంత శ్రమ ఉంటుందో అది చాలా కష్టంతో కూడిన పని. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ సిస్టర్ హెల్పింగ్ హ్యాండ్స్ నిస్వార్థ సేవే లక్ష్యం, ప్రేమే మార్గం అనే కాన్సెప్ట్తో మనం మొదటి కార్యక్రమం నుంచి ఈ 25వ సేవా కార్యక్రమ జిల్లా మన ఆల్ ఇండియా అధ్యక్షులు మన డివి కృష్ణమూర్తి గారి దగ్గర వరకు, కృష్ణారావు గారి దగ్గర వరకు మన నిస్వార్థ సేవలు అందాయంటే దీని వెనక చాలా శ్రమతో కూడిన శ్రమం నుండి చాలా అసలు ముందు నుంచి ఈ ట్రాన్స్పరెన్సీ మాకు బలం, ఈ ట్రాన్స్పరెన్సీ మాకు చేయూత, ఈ ట్రాన్స్పరెన్సీ మా గమ్యం. ఇదే కాన్సెప్ట్తో మేము ముందుకు వెళ్తున్నామండి. ఇది నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు. ఎందుకంటే పెద్దల్లాగా ఇది మా నిస్వార్థ సేవా సంస్థలు మేము ఫుట్బాల్ పక్కన గ్రౌండ్లోని పార్కులోని మేము మొదలుపెట్టాం. మా వీడియోలన్నీ మొట్టమొదటి వీడియో దగ్గర నుంచి ఇప్పుడు జరుగుతున్న వీడియో కూడా మేము ప్రతి రూపాయి కూడా ఎవరు ఎంత ఇచ్చారో ప్రతి రూపాయి కూడా ఇందులో ఉన్నదండి. ప్రతి రూపాయి కూడా చదివే వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలన్నీ ఎప్పటికప్పుడు నేను గ్రూప్లో పెడుతూనే ఉన్నాను. ఇందులో ఒక్క రూపాయి మేము తీసుకోము. మా ప్రయాణ ఖర్చులతోనే మేము ఎక్కడి నుంచైనా వస్తాం, ఎంత దూరం వెళ్తాం. శ్రీకాకుళంలో చేసాం, విజయనగరంలో చేసాం, విశాఖపట్నంలో చేసాం. ఎక్కడికి వెళ్ళినా మా సొంత డబ్బులతోనే వెళ్తాం, మా సొంత డబ్బులతోనే తింటాం, ఏదైనా చేస్తాం. కానీ పేదో బాగుండాలని మన నిస్వార్థంగా మన గ్రూప్ అందరూ ఇచ్చే ప్రతి రూపాయి మన పేదవాళ్ళకి చెందాలి, ప్రతి రూపాయి చెందాలనే కాన్సెప్ట్తోనే మాకు ఈ గ్రూపు మాకు ఇది గమ్యంగా ఇది ఆలస్యంగా మేము అనుకొని ముందుకు వెళ్తున్నామండి. అయితే నేను అసలు యాక్చువల్గా ఫేస్బుక్ అనే ఒక ఫేస్బుక్ అనే ఒక ఫ్యామిలీ గ్రూప్ ఉందండి. ఆ గ్రూప్లో నేను కరోనా టైంలో, కరోనా బిఫోర్ అంటే 23/5/2021 ముందు మన ఆశ్రమాలు ఉంటాయి కదండి, ఆశ్రమాలకి నేను ప్రతి సండే ఉచితంగా మ్యాథ్స్ చెప్పేవాడిని. ఆ ఉచితంగా మ్యాథ్స్ చెప్పడం వల్ల ఒక సంవత్సరం ఒక అంటే మనకి
ఒక సంస్థలో వీకేర్ అనే సంస్థలో చెప్పాను కదా, వాళ్ళ తరపు నేను వెళ్ళాను. ఒక అబ్బాయికి 100కి 100 మ్యాథ్స్లో వచ్చింది. నాకు చాలా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. అయితే అది ఫేస్బుక్లో గట్రా పెట్టడం, అలాగే కరోనా టైంలో కొంతమందికి వీకేర్ తరఫున చేశానండి. వీకేర్ తరఫున కొంతమందికి కరోనా టైంలో మాకు అబ్జెక్షన్ లేదు, నేను ప్రెస్లో చేస్తాను, ఇండియన్ ఎక్స్ప్రెస్లో చేస్తాను, మాకు అభ్యంతరాలు ఏముండవు, మేము రోడ్డు మీద తిరగచ్చు కరోనా టైంలో కూడా. అలాంటి టైంలో కూడా నేను మా వీకేరీ సంస్థ తరఫున నేను చాలామంది పేదవాళ్ళకి రోడ్ సైడ్ నేను అప్పుడు కూడా ఫేస్బుక్లో ఒకటి పెట్టానండి. ఎందుకంటే నిజమైన పేదవాడు ఎప్పుడంటే దొరుకుతాడో కరోనా టైంలోనే దొరుకుతాడు, అప్పుడే రోడ్డు మీద తిరుగుతాడు. అలాంటి వాళ్ళు మీరు గవర్నమెంట్ కానీ ఏదైనా అలాంటి వాడికి మీరు చేయించి అందిస్తే నిజమైన పేదలు అక్కడే పట్టగలరని ఒక కాన్సెప్ట్ కూడా నేను ఫేస్బుక్లో పెట్టానండి. అయితే ఇవన్నీ జరుగుతుండగా కొంతమంది ఏమో మన ఫ్యామిలీ గ్రూప్లో కొంతమంది మనం చేస్తున్న అదే వీకర్ సంస్థలకు చేస్తున్న సేవా కార్యక్రమాలకి ఇదే కొంతమంది ఏమన్నారంటే, మీరు అందరూ అక్కడ చేస్తున్నారు కదండి, మన శిష్టికరణ జాతులు కూడా చాలా వెనుకబడి ఉన్నారు, వాళ్ళందరికీ మనం చేయిస్తే బాగుంటుందని అందరూ నలుగురు అంటున్నారు. నేను రెండు అంటే మన గ్రూప్లో కాదు, మీరు గ్రూపుల్లో వింటూనే ఉన్నాను అనమాట. అయితే నాకు వినిపించిన మొట్టమొదటి ఒకే ఒక్క మాట, శిష్టికరణ జాతిలో ఐక్యత లేదు అనే మాట నేను ఫస్ట్ వినిపించిన మాట నాకు నా చెవికి పడింది. ఎందుకు లేదనేసి పట్టుదలతో నేను ట్రాన్స్పరెన్సీగా మనం మొదలు పెడితే ఎందుకు సృష్టికరణ జాతుల ఐక్యత రాదనే ఒక ఉద్దేశంతో మొదలుపెట్టిన గ్రూపు. అయితే నేను మొదలుపెట్టిన గ్రూప్లో మొట్టమొదట మన లక్ష్మీ బలివాడు గారు ఉన్నారు, పెద్దబంకి హరికృష్ణ గారు ఉన్నారు, బాసు శ్రీనివాసరావు గారు ఉన్నారు మొట్టమొదటి నుంచి. తర్వాత క్రమేపీ ఇలాగా ట్రాన్స్పరెన్సీగా చేస్తూ ముందుకెళ్ళడం వల్ల మన పెద్దలు అనంతప్రసాద్ గారు మాకు చేరువయ్యారండి. మాకు ఎంకరేజ్ ఇచ్చారు, మీరు ట్రాన్స్పరెన్సీగా చేస్తున్నారు కదా, మాలాంటి మీకు అదే దీనికి ఒక మంచి రిజిస్ట్రేషన్ చేద్దాం, దీన్ని బాగా ఇచ్చేదని నేనే కోరానండి ఆయనకి. నాకు మా అందరికి ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఇంతమందికి మా సిస్టర్ హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూపు చేస్తున్న విశ్వాస సేవలు చేరినందుకు చాలా సంతోషంగా భావిస్తున్నాను. అయితే ఎప్పటిలాగే మనం ముందు నుంచి ఎవరైతే ఎంత ఇచ్చారో ప్రతి రూపాయి లెక్క చెప్తూనే వస్తున్నాం కదా. ఈ సేవా కార్యక్రమంలో ఎవరెవరు ఎంత ఇచ్చారు, మనం ఎంత ఖర్చు పెట్టాం, మిగిలింది ఎంత, అదంతా పెద్దల సమక్షంలో పెద్దలతోని మన మానాపురం సుమంగళి గారికి ఇవ్వడం జరుగుతుంది. అయితే మనం ఇచ్చే ముందు ఎవరెవరు ఎంత ఇచ్చారో ప్రతి రూపాయి లెక్కలు నేను చదువుతాను సార్. ఓకే. సేవా కార్యక్రమం 25. రెఫరెన్స్ శ్రీ వాండ్రంగి వెంకటేష్ గారు, గరివిడి. విషయం విజయనగరం జిల్లా గరివిడి వాస్తవ్యులు శ్రీమతి మానాపురం సుమంగళి గారు, వయసు 35 సంవత్సరాలు. భర్త పేరు శ్రీ మానాపురం సాయిరాం గారు, వయసు 45 సంవత్సరాలు. సంతానం 2 పిల్లలు. సంవత్సరం క్రితం మానాపురం సాయిరాం గారికి పెరాలసిస్ స్ట్రోక్ రావడంతో ఉపాధి కోల్పోయి జీవన విధానం కష్టంగా ఉందని మన సిస్టర్ హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ సంస్థను ఆశ్రయించారు. ఈ విషయమై సిస్టర్ హెల్పింగ్ హ్యాండ్స్ టీం సభ్యులు చీపురుపల్లి వాస్తవ్యురాలు శ్రీమతి బల్లివాడ లక్ష్మి గారు స్వయంగా వారి ఇంటికి వెళ్ళి వారి జీవన గతులు తెలుసుకొని వీరికి సహాయం అవసరమని నిర్ధారించారు. వారి ఇల్లు కూడా వర్షాలు కూలిపోయే పరిస్థితిలో ఉందని తెలియజేశారు. శ్రీమతి సుమంగళి గారు ఆసక్తి ప్రకారం దాతలు ఇచ్చిన నిధులతో జీవనోపాధి కోసం ఏదైనా చిన్న షాప్ పెట్టించి వారి కుటుంబానికి ఉపాధి కల్పించవచ్చని తెలియజేశారు. కావున మనమంతా తలో చేసి సహాయం చేసినట్లయితే మీరు జీవన విధానం మెరుగుపరిచే వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో సిస్టర్ హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరిగింది. షాప్ నిర్మాణం కోసం శ్రీమతి బలివాడ లక్ష్మి గారు పూర్తి సహకారం అందించారు. మరియు శ్రీ బాసు శ్రీనివాసరావు గారు కూడా అప్పుడప్పుడు వారి ఇంటికి వెళ్ళి మన షాప్ తయారీలో ఎంతవరకు వచ్చిందో పరిశీలిస్తూనే ఉన్నారు. గరివుడి నుండి శ్రీ బెహరా సూర్యారావు గారు పర్యవేక్షించారు. శ్రీ పక్కి చంద్రశేఖర్ గారు రేకులు పైపులు అందించారు. శ్రీ వాండ్రంగి వెంకటేష్ గారు, శ్రీ రఘుపాదు శ్రీనివాసరావు గారు సృష్టికరణ సంఘం గరివుడి నుండి కప్బోర్డుకు పలకల కోసం వైట్ వాష్ కోసం సహాయం చేయడమే కాకుండా పర్యవేక్షణలో పాల్పంచుకున్నారు. ఈ 20 సేవా కార్యక్రమానికి మనకు మొత్తం అందించిన చేయుత 79,423 రూపాయలు. ఆ 79,423 రూపాయలను ఎవరెవరు ఎంత ఇచ్చారో చదువుతున్నారు. శ్రీ డొంకాడ అవినాష్ గారు, సన్నాఫ్ శ్రీ డొంకాడ అనంతప్రసాద్ గారు,
2115 రూపాయలు. శ్రీ పెదపెంకి హరికృష్ణ గారు 516 రూపాయలు. శ్రీ గొడవ ప్రభాకర్ దాస్ గారు 333 రూపాయలు. శ్రీ భోగిల మణిప్రసాదరావు గారు 301 రూపాయి. శ్రీ గండ్రేటి సతీష్ కుమార్ గారు 1500 రూపాయలు. శ్రీ మక్కువ నరసింహరావు గారు 500 రూపాయలు. శ్రీ మానాపురం వెంకటరమణ గారు 2000 రూపాయలు. శ్రీ బాసు శ్రీనివాసరావు గారు 301 రూపాయి. శ్రీ పి వెంకటేశ్వరరావు గారు 1000 రూపాయలు. శ్రీ సొద్దుతోట రమేష్ గారు 550 రూపాయలు. శ్రీ బలివాడు సుధారాణి గారు 108 రూపాయలు. శ్రీ డబ్బీలు సతీష్ కుమార్ గారు 500 రూపాయలు. శ్రీ రాజమాంది కృష్ణప్రసాద్ గారు 501 రూపాయి. శ్రీ వాడాడ వెంకట మధుసూదన్ రావు గారు 1000 రూపాయలు. శ్రీ వానరంకి రమేష్ గారు 501 రూపాయి. శ్రీ రాయగారు శ్రావణ్ కుమార్ పట్నాయక్ గారు 1000 రూపాయలు. శ్రీ వానరంగి వెంకట్ గారు చెన్నై 1001 రూపాయి. శ్రీ బెహ్రా సత్య సంజయ్ గారు అండ్ మెహర్ గీత్ దంపతులు 5000 రూపాయలు. శ్రీ విటిబి పట్నాయక్ గారు 501 రూపాయి. శ్రీ కె చంద్రశేఖర్ గారు 500 రూపాయలు. శ్రీ బీపీసీకే మోహన్ రాజు గారు 501 రూపాయి. శ్రీ బీడీవీఎస్ ప్రసాద్ గారు 500 రూపాయలు. శ్రీ లేట్ గురుపూలు శ్రీనివాసరావు గారు ఫాదర్ ఆఫ్ శ్రీ ప్రవీణ్ కుమార్ గారు 1000 రూపాయలు. శ్రీ అంపోలి శ్రీధర్ గారు 501 రూపాయి. శ్రీమతి జి లక్ష్మి గారు 516 రూపాయలు. శ్రీ వెంకుమంతి వెంకట మధుసాగర్ గారు 501 రూపాయి. శ్రీ లేట్ పక్కి జనార్దన్ రావు గారు ఫాదర్ ఆఫ్ శ్రీ పక్కి ఉమామేశ్వరరావు గారు 333 రూపాయలు. శ్రీ కుప్పడి శ్రీధర్ గారు సన్నాఫ్ శ్రీ కుప్పడి శ్రీనివాసరావు గారు 2000 రూపాయలు. శ్రీ పగ్గం సుధాకర్ పట్నాయక్ గారు 333 రూపాయలు. శ్రీ పాల్తేరు మల్లేశ్వరరావు గారు 500 రూపాయలు. శ్రీ కొప్పం గారి సోమేశ్వరరావు గారు 1001 రూపాయి. శ్రీ మిస్ గర్భం శ్రావణి గారు 250 రూపాయలు. శ్రీ పట్నాయకుని సత్యనారాయణ గారు 201 రూపాయి. శ్రీ రాజమాంతి వెంకటరమణ గారు 500 రూపాయలు. శ్రీ కరకవలసి రవికుమార్ గారు 1001 రూపాయి. శ్రీ పట్నాయకుని లాలా రఘుపతిరాయ్ గారు 299 రూపాయలు. శ్రీ కుప్పలి శ్రీనివాసరావు గారు 1000 రూపాయలు. శ్రీ తుంబిల్ జోగేశ్వరరావు గారు అండ్ శ్రీమతి అనురాగ్ అమృత గారు దంపతులు 450 రూపాయలు. శ్రీమతి ఆగురు సుజాత లక్ష్మి గారు 1000 రూపాయలు. శ్రీ కుప్పలి సంతోష్ కుమార్ గారు 300 రూపాయలు. శ్రీమతి రఘుపాదుని భారతి గారు 200 రూపాయలు. శ్రీమతి బెహరా శ్రీదత్త గారు 216 రూపాయలు. శ్రీ గండ్రేటి ఉమామహేశ్వరరావు గారు 301 రూపాయి. శ్రీ పాల్తేరు రాజశేఖరరావు గారు 200 రూపాయలు. శ్రీ వానరంగి చంద్రశేఖరరావు గారు 207 రూపాయలు. శ్రీ వానరంగి వెంకటేష్ గారు 201 రూపాయి. శ్రీ జోగిమంతి వెంకటేష్ గారు 201 రూపాయి. శ్రీ పెక్కి వెంకట రమణమూర్తి గారు 602 రూపాయలు. శ్రీ చెరుకువాడ గుడ్డా వెంకటరమణ గారు 201 రూపాయి. శ్రీ బాసంగి శ్రీధర్ గారు 1116 రూపాయలు. శ్రీ బగ్గం జనార్దన్ రావు గారు 300 రూపాయలు. శ్రీ బాది సంతోష్ కుమార్ గారు 201 రూపాయి. శ్రీ బంతుపల్లి విఎస్ ప్రసాదరావు గారు 300 రూపాయలు. శ్రీ మునగవలసి వెంకటేశ్వరరావు గారు 501 రూపాయి. శ్రీ ఆరికితోట సురేష్ గారు 500 రూపాయలు. శ్రీ అరసోట అరగోపాలరావు గారు 500 రూపాయలు. శ్రీ నందిగా మధుకర్ గారు 1000 రూపాయలు. శ్రీ వర్లాం విజయానంద్ గారు 501 రూపాయి. శ్రీ కుప్పం గారి దినేష్ కుమార్ గారు 500 రూపాయలు. శ్రీ కుప్పిలి జగదీశ్వరరావు గారు 501 రూపాయి. శ్రీ పక్కి ప్రవీణ్ కుమార్ గారు 200 రూపాయలు. శ్రీ రఘుపాదులు రమేష్ బాబు గారు 201 రూపాయి. శ్రీమతి బలివాడు సుజారాణి గారు 200 రూపాయలు. శ్రీ కొట్టకి దినేష్ కుమార్ గారు 200 రూపాయలు. శ్రీమతి పక్కి ఆశాజ్యోతి గారు 101 రూపాయి. శ్రీ జీవి ప్రసాదరావు గారు 201 రూపాయి. శ్రీ పక్కి తారక్ గారు 116 రూపాయలు. శ్రీ రేగులవాడ సురేష్ కుమార్ గారు 301 రూపాయి. శ్రీ రేగులవాడ సురేష్ కుమార్ గారు 200 రూపాయలు. శ్రీ కుప్పిలి అశోక్ కుమార్ గారు 201 రూపాయి. శ్రీ ఉరిటి మహేంద్ర కుమార్ గారు 516 రూపాయలు. శ్రీ త్యాడా చిరంజీవి గారు 301 రూపాయి. శ్రీమతి బలివాడ శ్రీజ్యోతి గారు 300 రూపాయలు. శ్రీ శివాప్రసాద్ పట్నాయక్ గారు 201 రూపాయి. శ్రీమతి వనిసా లక్ష్మీరాజ్యం గారు 1000 రూపాయలు. శ్రీ పాల్తే శ్రీనివాసరావు గారు 200 రూపాయలు. శ్రీ కాశీమంది శోభకర్ గారు 200 రూపాయలు. శ్రీ పట్నాయకుని మధుసూదన్ రావు గారు 200 రూపాయలు. శ్రీ రఘుపాదుని వెంకట కళ్యాణ్ గారు
116 రూపాయలు. శ్రీ బెహరా నాగభూషణరావు గారు 101 రూపాయి. శ్రీ అల్లెడి వెంకట గోవిందరావు గారు 500 రూపాయలు. శ్రీమతి కుప్పిలి భారతి గారు అండ్ శ్రీ కుప్పిలి విజయ చంద్ర దంపతులు 1000 రూపాయలు. శ్రీ లోచెల్ల ప్రభాకర్ రావు గారు 500 రూపాయలు. శ్రీ రావిపల్లి రవికుమార్ గారు 504 రూపాయలు. శ్రీమతి కుప్పిలి గౌరీ పట్నాయక్ గారు 501 రూపాయి. శ్రీ పక్కి అరుణ్ కళ్యాణ్ గారు అండ్ శ్రీమతి పక్కి ఉదయశ్రీ గారు దంపతులు 501 రూపాయి. శ్రీ వేదులవాల్ సురేష్ కుమార్ గారు 200 రూపాయలు. శ్రీ పక్కి ఢిల్లీ శంకర్ పట్నాయక్ గారు 1111 రూపాయలు. శ్రీ పక్కి ఏవిఎస్ సంతోష్ కుమార్ గారు 201 రూపాయి. శ్రీమతి నరసీపురం మాధవి గారు 500 రూపాయలు. శ్రీ పాల్తేరు కిరణ్ కుమార్ గారు 203 రూపాయలు. శ్రీ అల్లువాడు సత్యప్రకాష్ గారు 201 రూపాయలు. శ్రీ జగ్గు మంత్రి సునీల్ కుమార్ పట్నాయక్ గారు 500 రూపాయలు. శ్రీ డబ్బీరు నరేంద్ర కుమార్ గారు 305 రూపాయలు. శ్రీ ఏఆర్ఎస్ఎస్ రాజేశ్వరరావు గారు 500 రూపాయలు. శ్రీ పాంచాల అక్షయ్ పట్నాయక్ గారు 200 రూపాయలు. అరుణబాయి చారిటబుల్ ట్రస్ట్ 516 రూపాయలు. శ్రీమతి ఎల్లుమాంతి భువనేశ్వరి దేవి గారు 200 రూపాయలు. శ్రీ మహంతి పాల్గొండరావు గారు 200 రూపాయలు. శ్రీ నడగంటి ఉమామహేశ్వరరావు గారు 1000 రూపాయలు. శ్రీ రాజా ఈవి విద్యాసాగర్ గారు 301 రూపాయి. శ్రీ సాలిహొండం ఆనంద్ గారు 201 రూపాయి. శ్రీ కుప్పిలి అరుణసాయి గారు 1000 రూపాయలు. శ్రీ ఎస్ బాలసుబ్రహ్మణ్యం గారు 500 రూపాయలు. శ్రీమతి పరశురాంపురం అనురాధ గారు 500 రూపాయలు. శ్రీమతి జన్నుమాంతి ఇందిరా గారు 600 రూపాయలు. శ్రీ బగ్గం సత్యప్రకాష్ గారు 508 రూపాయలు. శ్రీ తోణంగి రాంప్రసాద్ గారు 216 రూపాయలు. శ్రీమతి బెహరా జయలక్ష్మి గారు శ్రీమతి పక్కి సుశీల గారు ఫోన్పే ద్వారా 120 రూపాయలు. శ్రీ కుప్పిలి జగదీశ్వరరావు గారు 501 రూపాయి. శ్రీ మానాపురం శ్రీనివాసరావు గారు 500 రూపాయలు. శ్రీ రాయగాడ రాజేంద్ర గారు 201 రూపాయి. శ్రీమతి డబ్బీరు ఉమాకుమార్ గారు 111 రూపాయలు. శ్రీమతి ఉషారాణిరావు గారు 300 రూపాయలు. శ్రీ బలివాడ జగన్మోహన్ రావు పట్నాయక్ గారు 500 రూపాయలు. శ్రీ చౌదరి నందకిషోర్ గారు 1000 రూపాయలు. శ్రీమతి కొర్లం శాంతకుమారి గారు 500 రూపాయలు. శ్రీమతి కుప్పిలి మాధురి గారు 216 రూపాయలు. శ్రీ మురళీమోహన్ పట్నాయక్ గారు 516 రూపాయలు. శ్రీమతి బలివాడ సుజాత గారు 501 రూపాయి. శ్రీ పట్లంకి శ్రీనివాసరావు గారు 1000 రూపాయలు. శ్రీ బాసూరి సరోజిని గారు 200 రూపాయలు. శ్రీమతి వలిసా లక్ష్మీరాజన్ గారు 1000 రూపాయలు. శ్రీమతి నరసీపురం రాంబాయి గారు 1000 రూపాయలు. శ్రీ బలగా గోవిందరావు గారు 1116 రూపాయలు. శ్రీ ఎం సతీష్ కుమార్ గారు 316 రూపాయలు. శ్రీ లింగుమహంతి శ్రీనివాసరావు గారు 1000 రూపాయలు. శ్రీమతి యశోద పట్నాయక్ గారు 1000 రూపాయలు. శ్రీమతి బలివాడ లక్ష్మి గారు 300 రూపాయలు. శ్రీ బాసంగి తిరుపతి గారు 506 రూపాయలు. శ్రీ డబ్బీ శ్రీనివాసరావు గారు 200 రూపాయలు. శ్రీ సదాశివుని సుధాకర్ గారు 111 రూపాయలు. శ్రీ రఘుపాదుల శివ గారు 500 రూపాయలు. శ్రీ కుప్పిలి శ్రీనివాస్ గారు 200 రూపాయలు. శ్రీ వాడాడ ఉమామహేశ్వరరావు గారు 501 రూపాయి. శ్రీ సదాశివుని ఎస్కే రజనీకాంత్ గారు 1500 రూపాయలు. శ్రీ కాశీమాంతి జైసన్ గారు 500 రూపాయలు. శ్రీమతి జమునారాణి పట్నాయక్ గారు 500 రూపాయలు. శ్రీ సిహెచ్ మోహన్ రావు పట్నాయక్ గారు 2000 రూపాయలు. శ్రీ వంశీ పట్నాయక్ గారు 200 రూపాయలు. మొత్తం మనకి 25 సంవత్సరానికి వచ్చిన చేయూత 79,423 రూపాయలండి. ఇందులో మొత్తం 140 మంది సభ్యులు స్పందించారండి. 140 మంది సభ్యులు స్పందించడం ద్వారా మనకు వచ్చిన అమౌంట్ 79,423 రూపాయలు. ఇందులో 1/5/2024 7,000 రూపాయలను షాప్ నిర్మాణం కొరకు, మరియు 25 మే 2024 900 రూపాయలు క్యాష్ రూపంలో వేయింగ్ మెషిన్ కొరకు, మరియు 26/5/24 అంటే ఈరోజే 8,665 రూపాయలని మనకి గరివిడి పెద్దలు మళ్ళీ చివరి పెద్దల సమక్షంలో షాప్ మెటీరియల్ కొరకు మనం 8,665 రూపాయలని షాప్ యజమానికి ఇచ్చినట్టు మనం గ్రూప్లో తెలియజేసాం. అలాగే 7,000 రిసిప్ట్ని మరియు 900కి 8,665కి మొత్తం మనం గ్రూప్లో ఇప్పటిదాకా మనం ఇన్వాయిస్లు పెట్టడం జరిగింది. అయితే ఇవన్నీ ఇవ్వగా మిగిలిన అమౌంట్ మనకి 62,858 రూపాయలు. మిగిలిన అమౌంట్ 62,858 రూపాయలను
00740 26/5/2024 గ్రూప్ అందు మన పెద్దల సమక్షంలో శ్రీ మానాపురం సుమంగళి గారికి ఇవ్వాల్సిందిగా గ్రూప్ తరఫున కోరుకోవడం జరుగుతుంది. గరివిడి సంఘం అధ్యక్షులు శ్రీ రఘుపాత్రుని శ్రీనివాసరావు గారు దయచేసి వేదికను అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. విజయనగరం జిల్లా పూర్వ అధ్యక్షులు ఎంపీ తిరుపతిరావు గారు రండి సార్ ప్లీజ్. విశాఖ జిల్లా సంఘ నాయకులు పిఎస్ఎన్ మూర్తి గారు, పిఎన్ మూర్తి పట్నాయక్ గారు ప్లీజ్ సార్ రండి. చూసారా స్టేజ్ సరిపోవట్లేదు, మన సిస్టర్ గారు నా బంధు ప్రీతి అటువంటిది. కార్యక్రమంలో తదుపరి ఈ సిస్టా హెల్పింగ్ హ్యాండ్స్ స్థాపించిన దగ్గర నుంచి మూల స్తంభంలో నిలబడి దీని వెనక అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి మరొక వ్యక్తి శ్రీ అనంతప్రసాద్ గారిని ఈ 25వ ఈవెంట్ కార్యక్రమం గురించి మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తూ, దానికంటే ముందండి మన కులంతో సంబంధం లేదు, పైడితెల్ల నాయుడు గారు ఉన్నారు అక్కడ. ఆయన ఒక కానిస్టేబుల్, ఆయనకి ఏమవసరం మన కుల సంఘాన్ని గురించి పాటుపడాల్సిన అవసరం మానవత్వం. కాబట్టి ఆయన అందరి గురించి ఒక చప్పట్లు కొట్టాలి గట్టిగా. జై శిష్టకరణం, జై శిష్టకరణం, జై శిష్టకరణం. అనంతప్రసాద్ గారు, వార్డు మెంబర్ కృష్ణ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఆయన కూడా వీళ్ళందరూ అంటే మానవత్వం అండి, ఇంకే లేదు. మన పక్కవాడు క్యాస్ట్తో సంబంధం లేదు, వాళ్ళు కూడా మనకు తోడ్పాటు ఇస్తున్నారు అంటే మనం ఎంత తోడ్పాటు ఇవ్వాలి. ప్లీజ్ సార్. బంధువులందరికీ నమస్కారం. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని అందరికీ మేము తెలియజేయవలసిన విషయం అవుతుంది. మన డివి కృష్ణారావు గారు చాలా బిజీగా ఉంటారు. ఆయన జాతీయ శిష్టకరణ అధ్యక్షులు, అందరికీ తెలిసిన విషయమే. అదే కాకుండా ఈ మధ్యనే వాళ్ళకి ఎఫ్సిఐలో ఎస్ఎల్సిసి మెంబర్గా ఆయన సెలెక్ట్ అయ్యారనమాట. అది భారతదేశ లెవెల్లో ఒక ఉన్నతమైన పోస్ట్. అదొకటి. ఆయన అంత బిజీ షెడ్యూల్లో కూడా, సార్ మీరు మా సిస్టర్ హెల్పింగ్ హ్యాండ్ సొసైటీ మేము 25వ కార్యక్రమం చేసుకుంటున్నాం సార్, మీరు తప్పకుండా రావాలని పిలవగానే ఆయన తాలూకా బిజీ షెడ్యూల్లో కొంత భాగాన్ని మనకు కేటాయించి హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి 2 రోజులు నిన్నటి నుంచి ఇక్కడే ఉంటున్నారు, మనతోనే ఉండి మన కార్యక్రమాలని పర్యవేక్షిస్తూ ఇంత శ్రమ వచ్చినందుకు ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. తర్వాత ఇప్పుడు ఇక్కడ చాలా మంది వచ్చారండి. ఇక్కడ మన గరివిడి శిష్టకరణం అసోసియేషన్ వాళ్ళు, చీపురుపల్లి శిష్టకరణం అసోసియేషన్ వాళ్ళు మాకు ఈ ఊరు వాళ్ళకి కాదండి. నేను హైదరాబాద్లో ఉంటాను, ఆయన వైజాగ్లో ఉంటారు, ఈయన బంజిపేటలో ఉంటారు, ఈయన ఏమొచ్చి చీపురుపల్లిలో ఉంటారు, ఒకరు శ్రీకాకుళం ఉంటారు. మొత్తము మీ 9 మంది 9 ఊర్లో ఉంటామండి. మాకు అసలు ఇక్కడ స్థానబలం లేదు. అయినప్పటికీ దీనికి ఎంతో మాకు సహకరించిన చీపురుపల్లి శిష్టకరణం అసోసియేషన్ అండ్ గరివిడి శిష్టకరణం అసోసియేషన్కి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. ఎందుకంటే మాకు అన్ని విధాలా వాళ్ళ పేరు పైన మేము చెప్పలేకపోవచ్చు. ఇక్కడ చాలామంది పెద్దలు మేము వేదిక మీద పిలవలేకపోయామండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే దాన్ని మేము మనసుతోనే మేము మీకు మా తాలూకా సంఘీభావాన్ని, కృతజ్ఞతలు మీ అందరికీ తెలియజేస్తున్నామండి. ఎందుకంటే చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. సార్ గౌరీశంకర్ గారు, గౌరీశ్వరరావు గారు ప్లీజ్ రండి సార్. మీలాంటి పెద్దవాళ్ళందరూ మాకు స్ఫూర్తి కావాలి సార్. ఇప్పుడు పిలవగానే వచ్చిన మా కృష్ణారావు గారు మాకు పెద్ద స్ఫూర్తి, అలాగే గౌరీశ్వరరావు గారు, ప్రభాకర్ దాస్ గారు, బక్రా సుధాకర్ పట్నాయక్ గారు, హరిబాబు గారు, ఆనంద్ గారు అందరూ మాకు బంధువులండి. ఇందులో మనకి ఎవరు అతిథులు కానీ ఎవరు లేరండి, అందరూ మన బంధువులు, మన శిష్టకరణ బంధువులు అండి. శిష్టకరణ బంధువుల సమక్షంలో ఒక శిష్టకరణ ఒక పేద కుటుంబానికి, పేద కుటుంబం కాదండి, మన బంధువులు ఒక కుటుంబం, మన కుటుంబంలో ఒకరికి మనం సహాయం చేస్తున్నామండి. పాపం వాళ్ళకి ఏదైనా ఒక ఉపాధి కల్పించి పైకి తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళకి మనం ఇంకేం చేయలేదు, మన కుటుంబంలో ఒక వ్యక్తికి మనం సహాయం చేస్తున్నాం. అందుకోసం ఇంత పెద్ద మనసుతో మీరు అందరూ వచ్చి మా అందరికీ సహకారాలు అందిస్తున్నందుకు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అయితే
ఈ సిస్టా హెల్పింగ్ హ్యాండ్ సొసైటీలో ఈయన మన పట్కి దిలీప్ గారు చెప్పినట్టు ఈ సిస్టా అంటే ఐదు అంగాలండి. సిస్టా అంటే ఐదు అక్షరాలు ఉన్నాయండి. SISTA ఐదు అంగాలు లాంటివండి. ఎస్ ఫర్ సర్వీస్, సేవ మొట్టమొదటిదండి మాది. సర్వీస్ సేవతోనే ఇది స్టార్ట్ అయింది, అందుకే ఎస్ ఫర్ సర్వీస్. ఐ ఫర్ ఇంటిగ్రేషన్ అంటే పరిపూర్ణత అండి. ఏదైనా ఒక కార్యక్రమం మనం స్టార్ట్ చేసామంటే దాన్ని పూర్తి చేయకుండా చాలా మంది వెళ్ళిపోతుంటారు, సగం చేస్తుంటారు. తర్వాత ఏదో మీరు చేసుకున్నారా, మీరు డబ్బులు ఇచ్చేస్తాం చేసుకున్నారా అంటారు. అలా కాదు, పరిపూర్ణత. స్టార్టింగ్ చేసిన నుంచి మొట్టమొదట మాకు వచ్చిన అప్లికేషన్ని మేము ఏం చేస్తామంటే స్క్రూట్నీ చేస్తామండి. దానికి స్క్రూట్నీ కమిటీ ఉంటుందండి. ఆ స్క్రూట్నీ కమిటీ వాళ్ళు ప్రతి అప్లికేషన్, చాలా అప్లికేషన్లు వస్తాయండి. మీకు తెలుసు మన దగ్గర ఎంతమంది చాలా పేదవాళ్ళు ఉన్నారు తెలుసు, రకరకాలుగా పేదవాళ్ళు ఉన్నారు. ఇంకా మనం 25 కార్యక్రమాలు అంటున్నాం, కానీ 25 కార్యక్రమాలే కాకుండా మనం 2 మినీ కార్యక్రమాలు కూడా చేసామండి. ఒకటేమొచ్చి చదువు లేకపోతే ఆమె ఇంటర్మీడియట్ ఆగిపోయిందండి. ఆమె ఫస్ట్ ఇయర్ చదువు ఆపేసింది. ఏమమ్మా ఆపేసామంటే ఆమె మన బలివాళ్ళ లక్ష్మి గారికి ఫోన్ చేశారు వాళ్ళ అమ్మగారు. బాబు ఈ అమ్మాయికి చదువు ఆగిపోయింది, ఆమె భాషణ స్కూల్లో పెద్ద స్కూల్లో చదువుతుంది, ఆమె వీళ్ళకి ఆగిపోయింది సార్, ఏం చేద్దాము, అమ్మాయి చాలా తెలివైంది అంటే అప్పటికప్పుడే ఒక మినీ కార్యక్రమం ఈవెంట్ స్టార్ట్ చేసి ఆమెకు 15,000 రూపాయలు. ఇంకోటి ఏంటంటే మన ట్రాన్స్పరెన్సీ అంటున్నారు కదా, చెక్కులు ఏవి పేర్లు వాళ్ళ పేర్ల మీద ఇవ్వండి, ఆ కాలేజీ పేరు మీద 15,000 రూపాయలు ఇచ్చేస్తే ఆమె మన సెకండ్ ఇయర్ పాస్ అయ్యి మొట్టమొదటి మనకు ఫోన్ చేసిందండి. ఏమండి చాలా మంచి గ్రేడ్తో నేను పాస్ అయ్యాను మీ దయ వలన. ఇలాంటివండి. అలాగే ఇంకొకరికి ఎవరికో మనము కలకత్తాలో ఇది క్యాన్సర్ పేషెంట్ ఒక ఆయన ఉన్నారండి. ఆయనకి ఏమొచ్చి వెంట అప్పటికే ఇది ఈవెంట్లు ఏమి చేయలేదు, ఇమీడియట్ హెల్ప్గా మనము అందించాము. అలాగే మనం ఇమీడియట్గా హెల్ప్గా చేస్తాము, ఈవెంట్లు కూడా చేస్తామండి. ఇమీడియట్గా మేము ఏం చేస్తామంటే ప్రతి వాళ్ళు నెలకి 100 రూపాయలు, ఎక్కువ అక్కర్లేదండి, నెలకి 100 రూపాయలు ఇస్తే చాలండి. ఆ నెలకి ఇచ్చిన 100 రూపాయలని మేము దాస్తామండి. ఎవరైనా అర్జెన్సీగా ఏమైనా కావాలంటే వెంటనే 100 రూపాయలు అమౌంట్ అందరినీ కలెక్ట్ అయిందో వాటిని తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తామండి. అది కూడా మేముగా ఏమీ డెసిషన్ తీసుకోము. ఇక్కడ ఆశ్రిత బంధుప్రీతి కానీ ఏమీ ఉండదండి. మా సెలక్షన్ కమిటీ వాళ్ళు వెళ్ళి అక్కడ పరిశీలించి వాళ్ళు ఓకే అయిన తర్వాత మళ్ళీ మేమందరం కూర్చొని మా తాలూకు ఇంకొక మనిషి వెళ్తారనమాట. అది కరెక్టా కాదా ఆ చుట్టుపక్కల వాళ్ళందరినీ అడుగుతారు. ఇక్కడ మేము ఉన్నారంటే ఈ చుట్టుపక్కల ప్రతి వాళ్ళని అడిగాము, ఇక్కడ మీటింగ్లు పెట్టాము. ఇక్కడ చాలా మంది వచ్చారండి, ఇప్పుడు ఇంకా రాలేదు కానీ ఆ రోజు చాలా మంది లేడీస్ అందరూ వచ్చారండి. లేడీస్ వచ్చి ఇంకా వాళ్ళు చైర్లో చాలా చెప్పారు, ఇక్కడ చీరలు పెట్టండి, ఇది లంగాలు పెట్టండి, మేము కొంటాము. అది కూడా మీకు నెక్స్ట్ టైం పెడతారు. అవన్నీ ఈ విధంగా మేము డేటా సేకరించిన తర్వాత మేము చేస్తాం. అందుకే దాన్ని ఇంటిగ్రేషన్. రెండో వర్డ్ ఐ ఫర్ ఇంటిగ్రేషన్ అంటే పరిపూర్ణత. లాస్ట్ వరకు ఆమె తర్వాత కూడా మీకు చాలామంది అడిగారు, మీరు ఇప్పుడు సరుకులు ఇచ్చి వెళ్ళిపోతారు, డబ్బులు ఇచ్చి వెళ్ళిపోవడం కాదండి. ప్రతి నెల మా లక్ష్మీ గారు కానీ లేకపోతే మా సభ్యులు కానీ టీం సభ్యులు కానీ వచ్చి ఆమె బిజినెస్ ఎలా ఉందనే చూస్తారండి. అలాగా మొదటి నెల వస్తారు, తర్వాత 6 నెలలకు ఒకసారి వస్తారు, తర్వాత సంవత్సరానికి ఒకసారి వస్తారు. ఆమె ఎప్పుడైనా మాకు ఫోన్ చేయొచ్చండి. మేము ఆమెకు కావాల్సిన బిజినెస్ డెవలప్మెంట్ కానీ లేకపోతే ఇంకేమైనా సహాయ సహకారాలు అందించడానికి మేము ఉంటాం. అదే మా తాలూకు ఇంటిగ్రేషన్, పరిపూర్ణత అనేది అదండి. మూడోది ఎస్ ఫర్ సిస్టమేటిక్, క్రమబద్ధత అండి. ఈ క్రమబద్ధత లేకుండా ఏ పని చేయలేమండి. ఏదైనా క్రమబద్ధత కలిగి ఉండాలి. ఈవెంట్ తర్వాత ఈవెంట్ కానీ, ఒక కార్యక్రమం తర్వాత ఇంకో కార్యక్రమం. ముందు ఇక్కడ చూసామంటే ఆమె షాప్ పెట్టేద్దాం అనుకున్నా. షాప్ పెట్టాలంటే షాప్ కావాలి కదా. ఇప్పుడు స్థలం దొరకడం చాలా కష్టం అండి. స్థలం కోసం మొత్తం ఈ రోడ్లన్నీ వెతికాము. ఇక్కడ వార్డు మెంబర్తో సహా ఆయన పోలీస్ కానిస్టేబుల్ పైతల్ నాయుడు గారితో సహా అందరూ ప్రతి వాళ్ళు మాకు హెల్ప్ చేశారండి. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు సూర్యారావు గారు కానీ, సాయి కానీ, చంద్రశేఖర్ కానీ వీళ్ళందరూ ఇక్కడే ఉంటారండి. వీళ్ళందరూ కలిసి మొత్తం సర్వే ఎక్కడ షాపులు దొరుకుతాయి 2 షాపులు చూసాము. ఒక షాప్ ఏమొచ్చి వాళ్ళు మేము ఇవ్వనేశారు, ఒక షాప్ వాళ్ళు ఓకే అన్నారు. ఇక్కడ దుబాం నుంచి ఆయన ఉన్నారు, అయితే అది ఇస్తామన్నారు కానీ అది వీధి సోల్ ఉంది, అది పరీక్ష చేయదండి, మీరు ఇచ్చినా మళ్ళీ వాళ్ళకి లాస్లు వస్తాయి, మీరు అది షాప్ తీసుకోకండి కొంతమంది చెప్పారు. కాబట్టి అప్పుడు మళ్ళీ ఏం చేయాలనుకుంటే ఈ పక్క ఖాళీ స్థలం ఉంటే మేము ఇస్తామండి, మీరు ఇక్కడ పెట్టుకోండి, మేమందరం వచ్చి కొంటామని చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్పబట్టి ఇక్కడ మేము అప్పటికప్పుడు ఇది అరేంజ్ చేసామండి. ఈ షాప్ నిర్మాణం కూడా మేమే చేసాం. అంటే ఈ సిస్టమేటిక్ అనే వ్యవహారాలన్నీ కూడా ఇది మేము ప్రతి అంటే విశిష్టులు అంటే శ్రీ విష్ణు సహస్రనామాల్లో విశిష్టుడు అంటారు విష్ణుని. ఆయనే శిష్టేష్ట, శిష్టులకి ఇష్టడు ఆయన. విష్ణుమూర్తికి ఇష్టమైన క్యాస్ట్ అండి మనది. శిష్టాకరణాలు అంటే విష్ణుమూర్తికి ఇష్టమైన క్యాస్ట్. అందుకే శిష్టేష్ట విశిష్ట అనేది, ఈ శిష్ట అనే పదాన్ని మనము చాలామంది తప్పుగా పలుకుతుంటారు. చిట్టి కర్ణాలు లేకపోతే కర్ణాలండి మా కులం పేరు, లేకపోతే పట్నాయక్స్ అని అంటారు. కానీ ఆ శిష్టకర్ణంలో ఉన్న తాలూకా ఒత్తుని చూసారా, ఆ శిష్ట అనే పదంలో ఉన్న తాలూకా ఊపిరి భగవంతుడు మనకి ఇచ్చిన ఊపిరండి. అది ఎప్పుడు మనం తప్పకుండా చెప్తున్నారు. మీ కాస్ట్ ఏంటంటే బాబు ఎవరు నమస్పడక్కర్లేదండి. శిష్టకర్ణం కృష్ణారావు గారు శిష్టకర్ణం, ఆయన పేరులో కృష్ణారావు శిష్టకర్ణం. అలా మనం చెప్పుకోలే కెపాసిటీ ఉండాలి. ఎవరు మన క్యాస్ట్ పేరుని
చెప్పుకోవడానికి సిగ్గుపడకూడదండి. శిష్టకరణం అంటే శిష్టకరణమే. అందులో శిష్ట అనేది చాలా విశిష్టమైందండి. అసలుకి ఈ విష్ణు సహస్రనామాలు మనం తిరిగేస్తే కరణం, కారణం, కర్త, వికర్త. కరణం అనేది కూడాను విష్ణు సహస్రనామంలో ఒక పేరు, 1000 నామాల్లో ఒక పేరు కరణం. అలాంటి మనం శిష్ట, కరణం 2 విష్ణు సహస్రనామాల్లో ఉన్నవే. అలాంటిది మంచి కాస్ట్ని మనం చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదండి. ఆ ఉద్దేశంతో ఇప్పుడు సిస్ట హెల్పింగ్ హ్యాండ్స్ 5 ఆర్గాన్స్తో మేము పనిచేస్తున్నాము. మాకు వెన్నుముక ఎవరంటే దాతలు. వాళ్ళు ఇక్కడ మా ఉమామేశ్వరరావు గారు చెప్పినట్టు దేశాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా మాకు వెన్నుముకగా ఉండి వాళ్ళు కొన్ని చాలా శ్రద్ధగా ఉంటాయండి. మేము చేస్తున్న వాళ్ళకి మాకు తెలుస్తాయి. 1వ తేదీ వస్తుంది కదా, 3:45 నుంచి డబ్బులు వేయడం ప్రారంభిస్తారండి. 3:45 అందులో ఇక్కడ మనం ప్రభాకర్ దాస్ గారిని అడగండి, వీళ్ళందరూ ఎందుకు తెలుసు. ఆయన 4:45 డబ్బులు వేస్తాడు. ఆయన వీళ్ళందరూ ఏంటంటే 3:45 నుంచి డబ్బులు వేయడం. అసలుకి మనం ఏమనుకుంటాం, డబ్బులు రాగానే జీతాలు రాగానే పాలుకో నీళ్ళుకో రెంట్కో ఇవ్వాలని కాదు. చాలా మందికి సేవ చేయాలని సంకల్పం దృఢంగా ఉందండి. వాళ్ళు 3:45 డబ్బులు వేస్తారండి. అది నిజంగా మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతుంటాం అనమాట. మేము చూసేసరికి ఉదయం 5 గంటలు వేసి చూసేసరికి చాలా మంది డబ్బులు వేసి ఉంటారనమాట. నిజంగా అలాంటి వాళ్ళే మాకు దన్ను. వాళ్ళు నడిపిస్తున్నారు, మేము నడుస్తున్నామండి. మేమేమి సపరేట్గా మాకేం గుణాలు ఏం లేవండి. మేమేమి పెద్ద ఇదేం కాదు. దాతలు నడిపిస్తున్నారు, మేము నడుస్తున్నామండి. ఈ దాతలు నడిపిస్తున్న ఈ సిస్ట హెల్పింగ్ హ్యాండ్స్ తాలూకు ముఖ్యోద్దేశము మన శిష్టకరణాలలో ఉన్న అట్టడుగు ప్రజల్ని పైకి తీసుకురావడం అండి. అంటే మేము అందరినీ పైకి తీసుకురాలేమండి. మనం ఏమాత్రం అండి చిన్న సంస్థ. కానీ మీలాంటి పెద్దవాళ్ళందరూ మాకు సహాయ సహకారాలు ఇస్తే మనం ప్రతి వాళ్ళు కొంతమందిని పైకి తీసుకొచ్చి కొంత రోజుల్లో మన వాళ్ళకి ఒక ఉన్నతమైన గౌరవమైన స్థానం కల్పించాలనంటే మీ అందరి తాలూకా ఇక్కడ నాయకుల తాలూకా సహాయ సహకారాలను కూడా మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు ఇక్కడ ఇంతమంది నాయకులు పిలవడానికి గల కారణం ఏంటంటే మీ సహాయ సహకారాలు మాకు ఉండాలండి. మీరు ఎలాగ దాతలు సహాయ సహకారాలు ఇస్తారు, నాయకులైన మీరు అందరూ మాకు సహాయ సహకారాలు అందిస్తే మన శిష్టకరణాన్ని మీతో పాటు మేము కూడా ఉండి మన శిష్టకరణాలని ముందు దశలోకి మనం తీసుకెళ్తామని మేము అందరినీ సవినీయంగా మనం చేసుకుంటున్నామండి. దాతలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేసిన ప్రతి నాయకులకు, ప్రతి బంధువుకు, నాయకులు కాదు అందరూ బంధువులండి. ఇంకా ఎందుకంటే అందరూ మనకి ఇక్కడ తెలియని వాళ్ళు ఎవరు లేరండి. మీరు అందరూ చూస్తుంటారు, ఇందులో అందరూ మన బంధువులే, మన చుట్టాలు, మన బంధువులందరికీ ఇంకోసారి వినమ్రపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా చాలా బాగా చెప్పారు అనంతప్రసాద్ గారు. శిష్టకరణ సంఘాల గురించి, శిష్టకరణ జాతి గురించి, విష్ణు సహస్రనామాల్లో ఏ రకంగా శిష్టకరణాన్ని పొందుపరిచారన్న విషయం, తర్వాత సిస్ట హెల్పింగ్ హ్యాండ్స్లో సిస్ట అంటే ఏంటో చాలా ఎలాబొరేట్గా వివరించి చెప్పారు. చాలా ధన్యవాదాలు. ఇక కార్యక్రమం మనం ముందుకు వెళ్ళి అమ్మ మీరు ఒకసారి నిలబడండి. చూడండి, ఇటువంటి ఆవిడకి మనం హెల్ప్ చేయకపోతే ఇంకెవరు చేస్తారండి? ఆవిడ సాయిరామ్ గారు రాలేరు పాపం, ఆయన చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నారు. పాపం పక్షవాతం వచ్చి ఆయన చాలా దీన పరిస్థితుల్లో ఉన్నారు. మనం వీళ్ళకి కాకపోతే ఇంకెవరికి చేస్తామండి? వాళ్ళు మాయదారి ఓటుకు మనం డబ్బులు ఖర్చు పెడతామండి. ఏదో ఒక దానికో దీనికో లేకపోతే ఒక సినిమాకో షికార్కో ఖర్చు పెడతాం. ఇటువంటి వాళ్ళకి ఇవ్వకపోతే మనం ఇంకెందుకండి మనం చదువుకొని మన జీతాలు, మన భత్యాలు? నేను కారులో తిరిగాను, నేను దండలు వేసుకొని తిరిగాను, దేనికి ఆ దండ? ఆ దండలు దేనికి పనికిరావండి. ఇటువంటి వాళ్ళకి దానం చేస్తే నిజంగా మానవ సేవే మాధవ సేవ. మాధవుడు వస్తాడు, ఖచ్చితంగా మీ ఇంట్లోకి వస్తాడు. మీరు డబ్బులే ఇవ్వక్కర్లేదు, వాళ్ళకి చేదునుగా నిలబడండి. ఇక్కడ షాప్ ఓపెన్ చేసి మేము ఈరోజు వెళ్ళిపోతాం, మీరు దన్నుగా నిలబడండి. అమ్మ మీకు మేము ఉన్నామని అనండి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, కమ్యూనిటీ, రిలీజియన్ అండ్ స్టేటస్, కుల మత వర్గ భేదాలు లేకుండా ఏ సందర్భంలోనైనా, ఎప్పుడైనా, ఏ క్షణానైనా రండి, మీకు తోడ్పట్టేవ్వండి. అయితే కాలాతీతం అవుతుందండి. కార్యక్రమంలో తర్వాత ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ఆల్ ఇండియా శిష్టకరణ సంఘ అధ్యక్షులు శ్రీ 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 డబ్బీరు వెంకట కృష్ణారావు గారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా, మా అందరి స్ఫూర్తిని ఇంకొంచెం పెంచవలసిందిగా, దానికి చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే మాకు మార్గదర్శకం ఇవ్వవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తున్నాను. సభయాన్ నమః. ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమం ద్వారా సేవ అంటే ఏంటి, సేవను ఏ విధంగా చేయగలిగితే ఆదర్శప్రాయాలు అవ్వగలుగుతామన్నటువంటి ఒక
చక్కటి పఠనాన్ని ఈరోజు నేను తెలుసుకోగలిగానని చెప్పి నేను చాలా ఆనందిస్తున్నాను. సంతోషకరమైన విషయం, సిస్టర్ హెల్పింగ్ హ్యాండ్స్ ఏదైతే ఎస్టాబ్లిష్మెంట్ చేసినటువంటి మన పక్కి శ్రీనివాస్ గారు, ఆయన ఉమామహేశ్వరరావు గారు, నిజంగా పక్కి ఉమామహేశ్వరరావు గారి పేరు సిస్టర్ హెల్పింగ్ హ్యాండ్స్ పెట్టినప్పుడు చూస్తే నేను మినిమం ఒక 55, 60, 70 ఇయర్స్ ఉంటుంది ఆయనకి, అందుకే ఇప్పుడు ఈ ఓపిక ఈయనకు వచ్చింది అన్నటువంటి భావంతో నేను ఎప్పుడు ఉండేటోడిని. ఇప్పుడు చూసినాక తెలిసింది ఆయన వయసు కన్నా ముఖ్యం ఆయన చేసిన తపన తాపత్రయం ఎంతైనా ఈ సంఘానికి ఉంది అని చెప్పి నేను చాలా చక్కగా అర్థం చేసుకున్నటువంటి అవకాశం ఈ సమావేశం ద్వారా తెలుసుకోగలిగాను. రెండోది అనంతప్రసాద్ గారు. నిజంగా అనంతప్రసాద్ గారు చాలా చిన్న స్థాయిలో కూడా మేము 2010-11 ఆ రోజుల్లో ఎస్టాబ్లిష్మెంట్ చేసాం, శిష్టికరణం వెల్ఫేర్ అసోసియేషన్ హైదరాబాద్ అని. ఆ రోజుల్లో ఆర్థికంగా మేము కూడా ఏం పెద్ద గొప్పవాళ్ళం కావు, చాలా చిన్నవాళ్ళ స్థాయి నుండే ఏదో ఈరోజు భగవంతుడు ఆశీర్వదిస్తూ ఒక చిన్న స్థాయిలో ఉండగలుగుతున్నాం తప్ప ఎవరికి మించి ఎవరు గొప్పవాళ్ళం కావు. ఆ స్టేజ్లో కొన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేయాలి అని అంటే ఆర్థికంగా కొద్దిగా బాగా ఇబ్బందికరంగా ఉండేది. ఒకసారి ఇట్లనే ఆయన పరిచయం కాకముందు కుప్పల హరిగోపాల్ గారు అని మీ అందరికీ తెలుసుండొచ్చు, చాలా పెద్ద మనిషి, మన సంఘానికి ఒక ఆదర్శప్రాయుడు. ఆయన ఇక్కడ ఒక అనంతప్రసాద్ గారు ఉంటారు సార్, ఆయనకు కూడా వెళ్తే ఒక 100 రూపాయలు ఆయన ఫండ్ ఇస్తాడేమో, మనం పోయొద్దాం పదండి అని చెప్పని నాకు తీసుకొని వెళ్ళడం జరిగింది ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి. అప్పటికి ఆయన ఏమన్నా అనుకొని పర్వాలేదు, అప్పటికి ఆయన ఆర్థిక పరిస్థితి చాలా మినిమమైజ్గానే ఉన్నప్పటికి కూడాను ముందుకు వచ్చి, కృష్ణారావు గారు మీరు ఇక్కడికి వచ్చారు, మీరు ఈ సంఘానికి సహాయం చేయాలన్నటువంటి స్ఫూర్తి మీ మనసులో ఎప్పుడైతే కలిగిందో, నా వంతు ఆ మీటింగ్ వచ్చినటువంటి పిల్లలందరికీ పుస్తకాలు, పెన్సిళ్ళు, కావలసినటువంటి ఐటమ్స్ అంతా 2500, 3000 రూపాయల వరకు నేను ఇస్తానని చెప్పి ధైర్యంగా చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి అనంతప్రసాద్. సో ఆయన వచ్చి అటువంటి వ్యక్తి ఒక కార్యకర్తగా ఒక హెల్పింగ్ హ్యాండ్స్లో మెంబర్ అయ్యి సహాయం చేయడంలో ఏదో మీరు అనుకుంటున్నారు అనంతప్రసాద్ కొత్తని, చాలా తప్పు. ఆయన ఇటువంటివి చాలా సహకారాలు ఇప్పటివరకు చేశారు. ఎవరు బాధపడుతున్నా ఆయన ఉన్నటువంటి రూపాయిలో ₹1 తీసి సహకారం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి అనంతప్రసాద్ గారు ఈరోజు ప్రత్యేకంగా మొన్న సాయంత్రం నా దగ్గరకు వచ్చి మీరు ఎట్టి పరిస్థితుల్లో రావాలంటే టిక్కెట్లు దొరకకుండా ఏ విధంగా టిక్కెట్ సంపాదించి ఈ కార్యక్రమం హాజరు కావాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. అట్లనే మిగతా కార్యకర్తలంతా రూపాయి జమ చేసి ప్రతి ఒక్క శిష్టకరణ బంధువులు, ఆర్థికంగా వెనుకబడిన స్థితిలో ఉన్నటువంటి మన కుల సంఘంలో ఉన్నటువంటి చాలా కుటుంబాలకి స్ఫూర్తిగా వాళ్ళు చేస్తున్న సహకారాలు చాలా క్షుణ్ణంగా ఇప్పుడు వివరించారు. రియల్లీ అప్రిషియేట్ చేస్తున్నాం. దీనికి ఇంతవరకు శిష్టీకరణ సంఘం, ఆల్ ఇండియా సంఘం దీన్ని ఇంతవరకు వాస్తవంగా మేము గుర్తించలేదు. ఈరోజు ఈ వేదిక మీద నుండి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా, ఇటువంటి సంఘం ఏదైతే స్ఫూర్తిదాయకంగా నడుస్తున్నటువంటి సంఘంలో మేము కూడా చేతులు కలిపి ఆల్ ఇండియా శిష్టీకరణ సంఘం తరఫున సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తామని చెప్పి ఈ వేదిక మీద నుండి మీకు మరోసారి తెలియజేస్తున్నాం. రెండవది, ఆర్థిక వనరుల పరిస్థితిలో మనం కులవృత్తి లేనటువంటి సహజమైనటువంటి కుటుంబాలు మనవి. మనకి ఎటువంటి వృత్తులు లేవు. గొల్లవాడు పాలు పిండుకుంటాడు, చాకలవాడు బట్టలు ఉతుక్కుంటారు, ఇంకో కులం వారికి ఎవరికి వారికి తగినటువంటి వృత్తులు వారికి ఉంటాయి. ఏదీ లేకుండా ఆ వృత్తి ద్వారా అయినా 10 రూపాయలు సంపాదించుకొని ఆ పూట ఎల్లగొట్టుకునేటటువంటి స్థితిలో ఇతర కులాలు ఉన్నాయి. కానీ భగవంతుడు మనకి అన్నీ ఇచ్చాడు, కానీ ఎటువంటి వృత్తి లేనటువంటి అతిపెద్ద కులం ఏంటంటే మనదే. మనకి కులం లేదు, మనకి ఎటువంటి వృత్తి లేదు. ఈ వృత్తి లేకపోవడం వలన మనం ఎప్పుడూ జీవితంలో బిజీ షెడ్యూల్లోనే బతుకుతున్నాం. బిజీగానే ఉండాలి, ఉండకపోతే ఆ రోజు పూట మనకి గడవడం కష్టం. దాన్ని ఉద్దేశంగా అటువంటి సమయంలో కూడా మనకున్నటువంటి కొంత సమయాన్ని వెచ్చించి కొంత సమయంలోని వారంలో 1 గంట అయినా దీని కింద సేవ చేయాలి అని చెప్పినటువంటి స్ఫూర్తితో మా చిన్నాడు, మా దిల్లీశ్వరరావు లాంటి వాళ్ళు ఉత్సాహంతో దీనికి ముందుకొచ్చి నడపడం చాలా సంతోషం. దీనికి సంపూర్ణమైనటువంటి మద్దతు మేము ఇస్తాం. దీని వెనకాల కూడా రేపు రాబోయే రోజుల్లో కొన్ని కార్యక్రమాల్లో కూడా మేము భాగస్వాములు అవుతాం.
ఆల్ ఇండియా తరఫున దీనికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా ఇవ్వాలన్నటువంటి ఒక భావనతో మేము ముందున్నామని చెప్పి మీకు తెలియపరుస్తున్నాం. అదే మాదిరిగా ఎన్నో రోజులు బట్టి మన ఆల్ ఇండియా సృష్టికరణ సంఘం అనేక రకమైనటువంటి బహుత్తర కార్యక్రమాలు చేయడం జరిగింది. దాంట్లో మా ఢిల్లీ సర్వ సింపుల్గా ఒక మాట అన్నాడు, అన్ని కార్యక్రమాలు వేదికలు సాల్వాలు పూలదండలు వేసుకొని తిరుగుతున్నారు నాయకులు తప్ప సహాయ సహకారాలు ఎక్కడ ముందుకు రాలేదు, ముందు చేయలేదు అన్నటువంటి ఒక భావం ఆయన వ్యక్తపరచడం జరిగింది. చిన్న నీకు తెలవదు, మేము చేస్తున్నటువంటి కార్యక్రమం ఒక 10th క్లాస్ స్టడీస్ చేస్తున్నటువంటి ఒక విద్యార్థికి 6 సబ్జెక్టులు ఉంటాయి. ఎట్లా? ఇంగ్లీషు, తెలుగు, మ్యాథ్స్, సోషల్, సైన్స్, హిందీ. అంటే ఏ సబ్జెక్టు పని ఆ సబ్జెక్టే చేయాలి. ఈ 6 సబ్జెక్టులు కలిపితేనే మనం ఐక్యత అవుతాం. అందులో మీదొక సబ్జెక్ట్ అయితే మాదొక సబ్జెక్టు. ఈరోజు యావత్ ప్రపంచాన్ని, యావత్ భారతదేశంలో సృష్టికరణ కులాన్ని డంకా కొట్టించి జెండా ఎగరేస్తున్నటువంటి ఏకైక సంస్థ ఈ ఆల్ ఇండియా సృష్టికరణ అసోసియేషన్ మీకు తెలియపరుస్తున్నాం. ఒకనొక స్థితిలో, ఒకనొక పరిస్థితిలో మన ఇంటి ఎదురుగా వాళ్ళు కూడా మేము సృష్టికరణం అని చెప్పుకోవాలనేటువంటి స్థితిలో ఉన్న మన సృష్టికరణ కూడా ఈ రోజు కారు ఎత్తుకొని గర్వంగా మీ రేఖలు అంటే మేము సృష్టికరణం అనే చెప్పుకునే ధైర్యాన్ని తెచ్చింది ఈ లోన్ ఉన్నటువంటి ఈ వ్యవస్థ. రకంగా ఒక స్టైల్లో మనం వెళ్ళాలి, రకంగా ఒక పద్ధతిలో మనం ముందుకెళ్ళాలి. వెళ్ళిన రోజే మనం అందరం ఐక్యతతో నిలబడగలిగిన శక్తి వస్తాం. ఈ 5,000 ఈ విధంగా ఉంటే దీంట్లో ఏమీ ఉండదు. ఈ 5,000 ఒక్క దగ్గర గుప్పిట అయిందంటే ఇగో పక్కి ఢిల్లీశ్వరరావు ఇందులో బాంబు ఉందంటే పరిగెత్తాడు ఇక్కడ నుండి. ఈ ఐక్యత కావాలనే ఉద్దేశంతోనే దేశవ్యాప్తంగా ప్రచారాలు చేస్తున్నాం, దేశవ్యాప్తంగా తిరగడం జరుగుతుంది. అదే మాదిరిగా 3 జిల్లాల్లో ఉన్నటువంటి ఈ సృష్టికరణ సంక్షేమ సంఘం, ఈ సృష్టికరణ సంఘాన్ని ఈరోజు భారతదేశంలో 16 రాష్ట్రాల్లో విస్తరింపజేసి 16 రాష్ట్రాల నుండి ప్రతినిధులకు ఎన్నుకొని వాళ్ళ ద్వారా అక్కడ ఉన్నటువంటి మన బంధువర్గాలను అందరికీ కలుపుకొని ఒక పెద్ద సముద్రం, ఒక ఓషన్లా తయారైనటువంటి మన సంఘానికి మీరందరూ మద్దతు అవసరం. మనందరం కలిసికట్టుగా పనిచేద్దాం, మనందరం ఒక దాటిపై నిలబడదాం. మన సంఘాన్ని మనం గౌరవించుకున్న రోజే మనకి గౌరవం ఉంటుందన్న సంగతి మీరు గుర్తుంచుకోండి. మన కులాన్ని మన సంఘాన్ని మనం గౌరవించుకోవాలి. చిన్న కులం, నేను వేరేగా కాదు, ఏ కులాన్ని కించపరచడం కాదు. చిన్న కులాలు వారు కూడా వాళ్ళ ఇంటి పేరు చివరన, వాళ్ళ పేరు చివరన క్లియర్గా వాళ్ళ కులం పేరు పెట్టుకుంటున్నారు. ఉదాహరణకి రెడ్డి ఉన్నాడు, వెంకటరెడ్డి అని పెడుతున్నాడు. చౌదరి ఉన్నాడు, సుబ్బారావు చౌదరి అని పెడుతున్నాడు. సపోజ్ ఇట్లే అన్ని కులాలకి ఒక్కొక్కటి పెడుతున్నాడు. లాస్ట్కి మాదిగ కులం వారు కూడా మా గురువులు, మాకు మాకు ఒక స్ఫూర్తిదాయకమైన నాయకుడు కృష్ణా మాదిగ గారు, ఆయన కృష్ణా మాదిగ అని పెట్టుకుంటున్నాడు. మరి మనకేం రోగం అండి? మన కులం పేరు మనం చెప్పుకోవడానికి ముందుకు రావు. సృష్టికరణ అని చెప్పుకోవడానికి మనం ప్రెస్టేజ్ ఫీల్ అవుతాం. ఎందుకు ఫీల్ అవ్వాలి? మనకి ఏం తక్కువ ఉంది? తెలివితేటల్లో యావత్ ప్రపంచంలో అతి గొప్ప కులం ఏది అని అంటే ఈ సృష్టికరణ సంఘం, ఈ సృష్టికరణ కులం. ప్రపంచాన్ని శాసించే శక్తుల కులం ఏదంటే ఈ సృష్టికరణ కులం. ప్రపంచంలో ప్రతి ఒక్క మేధావికి వెనక నుండి బ్యాక్గ్రౌండ్ ఎవరున్నారు అంటే ఈ సృష్టికరణ కులం. ఇన్ని రకాలైనటువంటి మనకి క్రెడిట్స్, ఇన్ని రకాలైనటువంటి మార్కులు మనం సంపాదించి మన కులంలో మనం ఈగోయిజం, మనకి భగవంతుడు, మీకు ఇంతకుముందు ఎన్నో మీటింగ్లో చెప్పాను, మనకి భగవంతుడు ఇచ్చినటువంటి అన్నీ ఇచ్చాడు. కానీ అన్నీ ఇచ్చాడంటే మనం ఆ బ్రహ్మకే తల్లిదంతాం అనే ఉద్దేశంతో మనకి దేవుడు ఒక అన్నీ సృష్టించి ఒక్కటి మనలో పెట్టాడు. అదే మనలో ప్రతి ఒక్కరికి ఈగోయిజం ఎక్కువ. నా పక్కన మా గౌరీశ్వర కూర్చుంటే నాకు కడుపు మండిపోద్ది, గౌరీశ్వర పక్కన ప్రభాకర్ దాస్ కూర్చుంటే నాకు కడుపు మండిపోద్ది. ఈ ఈగోయిజం అనేది మన కులం, మనలో తప్పేం లేదు, మన రక్తంలో భగవంతుడు ఇచ్చాడు. అది మనలో ఎవరో తప్పు కాదు, మన రక్తంలోనే ఉన్నది. అది మనం కడగాలి. ఫస్ట్ ఆ మలినాన్ని బయటికి తీయాలి, ఆ యుగోయిజాన్ని పక్కకి తీయాలి. ప్రతి ఒక్కరూ నావారు, నా కుటుంబం, మీరు ఏ సాయం చేయక్కర్లేదు, మేము ఉన్నామని ఒకటి మాట అనండి, ఆటోమేటిక్గా 50% అవతల వాళ్ళు రియలైజ్ అవుతారు. ఏదీ లేకుండా అవతల వాడు చూస్తుంటే తల పక్కకి తిప్పుకొని వెళ్ళిపోయినటువంటి సంఘం ఎక్కువ భాగం మనలో ఉంది. దాని ముందు అవేక్ చేయాలని చెప్పి ఈ సభాముఖంగా మీకు మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ, ఈరోజు ఇంతటి చక్కటి కార్యక్రమం చేయటానికి నాకు రప్పించి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఈ హెల్పింగ్ హ్యాండ్స్కి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, దీనికి తోడుగా మన సృష్టికరణ సంఘానికి అనుగుణంగా ఒక ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసాం ఆల్ ఇండియా లెవెల్లో. ఆ ట్రస్ట్ పేరు స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్. స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేశాం. ఆ ట్రస్ట్ వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ అన్ని కార్యక్రమాలకి వెళ్తారు, మనం మన కార్యక్రమాల్లో కొన్నిట్లో పాలు పంచుకోవడానికి వెనక ముందు ఆడతాం. కానీ ఈ స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్
సృష్టికరణ అనుబంధ సంస్థ. దీని దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా ఎక్కడైనా అకాల మరణం చెందినా, ఎక్కడైనా యాక్సిడెంట్లో రోడ్డు మీద పడి చనిపోయినా, ఎక్కడైనా ఏది ప్రమాదవశాత్తు ఏదైనా ఒక సిచ్యువేషన్లో వాళ్ళ పరిస్థితి బాగలేక మరణం కావట్లైనా అటువంటి వారికి చేయటం ఇవ్వడానికి ఈ స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము ఇమీడియట్గా ఫ్రీజర్స్ ఫ్రీగా ఇస్తాం. ఒక ఫ్రీజర్ ఒక డెడ్ బాడీని ఉంచాలి అని అంటే మినిమం రోజుకి 8,000 రూపాయలు తీసుకుంటారు. ఎక్కడో అమెరికాలో పిల్లలకి తల్లిదండ్రులు ఇక్కడ ఉంటారు, పిల్లలు అమెరికాలో ఉంటారు. ఆ బాడీ అట్లే ఉన్నంత వరకు ఉంచకుండా మాకు మెసేజ్ వచ్చిన వెంటనే మా దగ్గర నుండి ఒక వ్యాన్లో ఇమీడియట్గా అక్కడికి ఫ్రీజర్ వెళ్ళిపోద్ది. ఆయనకి వాళ్ళు మళ్ళీ ఆ పిల్లలు వచ్చినంత వరకు ఆ ఫ్రీజర్లో వాళ్ళకి ఉంచుతాం. అదే కాక ఆ రోజు ఆ పిల్లలు వాళ్ళ తాలూకా బంధువులు వచ్చిన వారందరూ కూడా ఆ రోజు కార్యక్రమాలకు కావాల్సినటువంటి ఆహార పలహార సౌకర్యం కూడా కల్పిస్తాం. దీంతో పాటు ఎక్కడైనా ఒక రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ అయ్యింది, యాక్సిడెంట్ అయిన వెంటనే ఆ బాడీని హాస్పిటల్కి తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేయించాలి అని అంటే దానికి ఇమీడియట్గా ఒక వ్యాన్ ఏదో ఒకటి కావాల్సి ఉంటుంది. దాని గురించి ఒక వ్యాన్ ఇమీడియట్గా ఏర్పాటు చేస్తాం. అది చారిటబుల్ ట్రస్ట్ నుండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తీసుకొని ఇమీడియట్గా బాడీని పోస్ట్ మార్టం చేయించి మళ్ళీ ఆ బాడీని తీసుకొని వచ్చి ఇమీడియట్గా వాళ్ళ ఇంటి దగ్గర ఒప్పచెప్పి అవసరమైతే వాళ్ళ బరియల్ గ్రౌండ్ వరకు కూడా తీసుకెళ్లి ఒప్పచెప్పి వారికి అవసరమైనటువంటి సహకారం చేస్తా ఉన్నటువంటిది ఈ స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ తాలూకా ముఖ్యమైనటువంటి మోటివ్. హైదరాబాద్ సిటీలో నాకున్నటువంటి స్ఫూర్తితో మినిమం 40 వ్యాన్లు ఈ శిష్టీకరణం అనుబంధ సంస్థ అయినటువంటి స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ 40 అంబులెన్స్లు 40 రథాలు తిరగాలన్నటువంటిది నా కోరిక. దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి ఒక 200 ఫ్రీజర్స్తో ఈ సంస్థను ముందుకు తీసుకెళ్ళడానికి కంకణం కట్టాం. అతి త్వరలో మేము హెల్పింగ్ హ్యాండ్స్ వారి హెల్ప్ తీసుకొని వాళ్ళ దగ్గర హెల్ప్ అంటే ఆర్థికమైనటువంటి సహకారం కాదు, వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి మానవతా సహకారానికి మద్దతుగా వాళ్ళ సహకారం తీసుకొని దీన్ని తీసుకునేందుకే అనంతప్రసాద్ గారికి ఆ స్ఫూర్తి చారిటబుల్ ట్రస్ట్ లో ఒక కీలక బాధ్యతలు అప్పచెప్తూ ఈ రోజు ఆమోదం తెలియజేస్తున్నాం అని చెప్పి మీకు సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. అయితే ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి కారణం ఏంటంటే మనం మన సంఘం తాలూకా గౌరవాన్ని కాపాడుకోవాలి అంటే మనం ఇంటి దగ్గర కూర్చుంటే ఏవి కావు, మనం ఏదో ఎక్కడో ఆఫీసులో కూర్చుంటే ఏ కార్యక్రమం కాదు. మనం చేసే కార్యక్రమాలు ఎదుటి వ్యక్తికి, ఎదుటి మనుషులకు, ఎదుటి తత్వానికి ఆదర్శప్రాయంగా నిలబడిన రోజే మనం మన సంఘాన్ని మనం బలోపేతం చేసుకోగలుగుతాం. అటువంటి స్థితిలో మనం కావాలని అనేటప్పుడు సృష్టికరణ కులాన్ని మీరు బయటకు తీసుకొని రండి. మనలో అతిరథ మహారథులు, మహామహా మేధావులు, మహామహా విజ్ఞానవంతులు, మహామహా సైంటిస్టులు, మహామహా డాక్టర్స్ చాలా గొప్పవారు ఉన్నారు. కానీ ఏ ఒక్కరూ బయటికి రావటం లేదు. బాసూరి శ్రీనివాసరావు గారికి బాగా తెలుసు. ఎక్కువ ఒక విషయంలో వస్తారు, పెళ్లి సంబంధాల విషయాల్లో. పెళ్లి సంబంధం గురించి మట్టుకు మీటింగ్లకు అటెండ్ అవుతారు తప్ప అదర్ దాన్ ఇంకో దానికి ఆ మ్యారేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఎవరో మనకు గుర్తుండదు. అది కాదు, ప్రతి సంఘంలో ఒక ఐక్యత ఉంది. చిన్న సంఘాల్లో కూడా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి తిరుగుతున్నారు. ఆ విధంగా మనందరూ స్ఫూర్తిదాయకంగా ముందుకెళ్ళగలిగితే రేపు రాబోయే రోజుల్లో ఈ సృష్టికరణ సంఘం యావత్ భారతదేశంలో ఆదర్శప్రాయమైన సంఘంగా మారుద్దని, ఇటువంటి హెల్పింగ్ హ్యాండ్స్తో పాటు మనం చేస్తున్నటువంటి సహాయ కార్యక్రమాలు ఎన్నో ప్రజలకి మరిన్ని ముందులో ఉంచి అందరికీ ఆదర్శంగా నిలబడాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఈ రోజు నాకు కల్పించినటువంటి ప్రత్యేకంగా ఈ హెల్పింగ్ హ్యాండ్స్ టీమ్కి అందరూ మా అనంతప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ మరోసారి సృష్టికరణ అభిమాన బంధువులందరికీ అభినందన వందనాలు తెలియజేస్తూ జై సృష్టికరణం, జై సృష్టికరణం, జై సృష్టికరణం. ధన్యవాదం, నమస్కారం.